నాడు నిన్న మూడో రోజు బహిరంగ సభతో ముగిసింది. అత్యంత ఘనంగా మహానాడైతే సాగింది. వాస్తవానికి మహానాడు ఆరంభంలో ఋతుపవనాల రాకతో ఏమైనా వాతావరణం ఇబ్బంది అవుతుందా, అదే సమయంలో కరోనా కేసులు కూడా మొదలైనటువంటి తరుణంలో దాని ప్రభావం కూడా ఉంటుందా అని అంతా మాట్లాడుకున్నాం. మనం కూడా ఆ విషయాలు ప్రస్తావించాం. అయితే అలాంటి ఎటువంటి సమస్య లేకుండా మహానాడు అత్యంత ఘనంగా జరిగింది. చాలా విజయవంతంగా నడిచింది. చివరి రోజు బహిరంగ సభ కూడా భారీగా జన సమీకరణ చేశారు. అందులో ఉపాధి కూలీలు ఉన్నారు, డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఇలా రకరకాల ప్రచారాలు ఎన్ని సాగినప్పుడు కూడా భారీగా జన సందోహం అయితే కనిపించింది. అధికార పార్టీ కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. మొత్తంగా మహానాడు 3 రోజుల పాటు విజయవంతమైంది. ఇక ఈ మహానాడు చివరి రోజు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. అది వైకుంఠపాళి మనకొద్దు. అంటే వైకుంఠపాళి అంటే అందరికీ తెలుసు, నిచ్చెన వస్తే ఎక్కుతాము, ఆ తర్వాత పాము మింగితే మళ్ళీ కిందకు వస్తుంటాము, ఎట్ట జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వైకుంఠపాళి వద్దు అని అంటున్నారు ఆయన. కానీ వాస్తవానికి రాజకీయాలైనా జీవితమైనా ఏదైనా వైకుంఠపాళినే. అనేక మార్లు విజయాలు వస్తుంటాయి, అదే సమయంలో కొన్నిసార్లు పరాజయాలు కూడా వస్తుంటాయి. పడతాం, లేస్తాం, ఎత్తు ఉంటుంది, పల్లం ఉంటుంది. జీవితం అంటేనే అనేక రకాలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు అటువంటిది ఏమీ వద్దు, కంటిన్యూస్గా మనమే అధికారంలో ఉండాలి, మళ్ళీ ఇంకొకరు ఎన్నికల్లో గెలవడం, అభివృద్ధి అంతా వెనక్కిపోవడం, మళ్ళీ మనం వచ్చి మొదలెట్టడం, మళ్ళీ అభివృద్ధి వెనక్కిపోవడం ఎట్టా వద్దు అని అంటున్నారు ఆయన. అది అసలు జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా సాధ్యం అవుద్దా? ఒక్క నియంతృత్వంలో తప్ప మరెక్కడా కూడా ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ ఎల్లకాలం ఉండాలన్న లక్ష్యం నెరవేరదు. జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ల పాటు ఉంటాను, వైనాట్ 175 ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి నినాదాలు ఇచ్చారు. ఏమైంది? చివరికి బొక్కబోర్లా పడాల్సి వచ్చింది. చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మన్ననలు చూరగొన్నంత కాలమే అధికారంలో ఉంటారు. వైకుంఠపాళి వద్దు, మరొకటి వద్దు, మరొకటి వద్దు, మనం అసలు ఓడిపోనే వద్దు, ఎప్పుడు మనమే ఉండాలి అంటే ఎవ్వరికి ఎప్పుడు సాధ్యం కాదు. చాలా చాలా బలమైనటువంటి నాయకులే కంగు తినాల్సి వచ్చింది. సో కాబట్టి ఆయన వైకుంఠపాళి వద్దంటున్నారు. ఒక్కసారి ఎక్కడం, మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం, మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. అంటే ఈ 5 ఏళ్ల పాలనలతోనే మేము అభివృద్ధి చేయలేం, మాకు మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తే మాత్రమే అభివృద్ధి సాధిస్తాం అని టీడీపీ నేతలు చెప్తున్నారు. నిన్న నారా లోకేష్, చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒడిశాలో 20 ఏళ్ల పాటు బిజు పట్నాయక్ గెలిచారు. గుజరాత్లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. అట్లాగే ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఉండాలి అని కోరుతున్నారు. వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి జనానికి మైండ్ సెట్ ప్రిపేర్ చేసే పనిలో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా ఈ కథనం చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏ నినాదం తీసుకోబోతుందో ఇది స్పష్టమవుతుంది. అమరావతి నిర్మాణం మధ్యలో ఉంటుంది, దాన్ని పూర్తి చేయాలంటే మళ్ళీ మేమే గెలవాలి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే దశలో ఉంటుంది, మళ్ళీ అది పూర్తి కావాలంటే మళ్ళీ మేమే గెలవాలి. ఇలా రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి కావాలంటే మేమే ఉండాలి అనేటువంటి నినాదాన్ని తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేస్తున్నట్టుగా నిన్నటి మహానాడులో సంకేతం ఇచ్చేసింది. మళ్ళీ తెలుగుదేశం గెలిస్తేనే ఇవన్నీ పూర్తవుతాయి, ఇవన్నీ పూర్తి కావాలంటే మీరు మళ్ళీ మాకే ఓటేసి మమ్మల్ని గద్దెనెక్కించాలి అని టీడీపీ పిలుపునివ్వబోతున్నట్టుగా నిన్నటి మహానాడులో చాలా స్పష్టమైనటువంటి సంకేతం. 2019లో ఓడిపోవడం వల్లే ఎన్నో పనులు ఆగిపోయాయి, మళ్ళీ అలాంటి పరిస్థితి రావద్దు చెప్పేశారు. మళ్ళీ ఇదే రాబోయే 4 ఏళ్ల పాటు కూడా తెలుగుదేశం పార్టీ ఇదే స్లోగన్ ఇవ్వబోతుంది. మళ్ళీ మేము వస్తేనే అభివృద్ధి ఉంటుంది, మళ్ళీ మధ్యలో ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిస్తే ఈ అభివృద్ధి ఆగిపోతుంది, అమరావతి పూర్తి కాదు, పోలవరం అందుబాటులోకి రాదు, ఇలాంటి మాటలు చెప్పబోతున్నట్టుగా నిన్నటితో తేల్చేశారు.